మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం మేడ్చల్ జాతీయ రహదారి మేడ్చల్ చెక్పోస్టు వద్ద టీవీఎస్ వాహనంపై వెళ్తున్న 4 వ్యక్తులని వెనకాల నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారిపై నుండి వెళ్లిన లారీ చక్రాలు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. టీవీఎస్ నడుపుతున్న వ్యక్తి తన భార్య, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా తన కుమారుడి 2 కాళ్ళు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కుమారుని మేడ్చల్ పోలీసులు స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం అతివేగమే అని మేడ్చల్ స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. గత కొన్ని నెలలుగా మేడ్చల్ జాతీయ రహదారి పనులు, రోడ్డు విస్తీర్ణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల స్థానిక మేడ్చల్ పట్టణ వాసులు, ఇతర గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు చేపట్టినప్పటికీ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి సంబంధించిన 3 చనిపోవడంతో స్థానికులు ఆ మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదాలు చూసి అయినా సరే వాహనదారులు కాస్త వేగాన్ని తగ్గించి గమ్యానికి క్షేమంగా వెళ్ళాలని ఆర్జే న్యూస్ కోరుకుంటుంది.